ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రీమాతాపితృగురుభ్యో నమ. శ్రీ గణాధిపతయే నమ. శ్రీ ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. ప్రాప్తే నూతనవత్సరే ప్రతిగృహం కుర్యాధ్వజాతోరణం. ఈ నూతన సంవత్సరారంభమున ప్రతివారును కూడా ప్రతివారి ఇంట గుడిని ఏర్పాటు చేసుకొని ఆ ధ్వజమును పూజిస్తారు. ఈ రోజున ఉదయముననే లేచి అభ్యంగ స్నానమును ఆచరించి నూతన వస్త్రములను ధరించి పంచాంగములను పూజించి ఈ ఉగాది పచ్చడిని నివేదన చేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఈ సంవత్సరమంతా కూడా గడపాలి అనే ఉద్దేశం చేత ఈ ఉగాది పచ్చడిని సేవించి అందరికీ కూడా ఈ ఉగాది పచ్చడిని మరి పంచిపెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని చేస్తారో అటువంటి వారందరికీ కూడా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం వలన అందరికీ కూడా గంగా స్నానము యొక్క స్నానమును ఆచరించినటువంటి పుణ్యఫలము, గోదానమును చేసుకున్నటువంటి ఫలితము, ఆయుష్, ఆరోగ్యము, ధనము, ధాన్యము, సుఖము, సంతానము ఇవన్నీ కూడా పెరిగినటువంటివై అన్ని కర్మలకు కూడా మరి ఈ యొక్క పంచాంగ శ్రవణను తెలుసుకోవడం వలన సర్వవిధములైనటువంటి శత్రువులను జయించి సుఖముగా సంతోషముగా సంవత్సరమును గడుపుతారు అని చెప్పబడింది. కనుక ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములను తెలుసుకుందాం. ఈరోజు 13వ తేదీ ఏప్రిల్ నెల 2021 మంగళవారం. పాడ్యమి తిథి 6:09 అనగా ఉదయం 8:29 వరకు. ఈరోజు అశ్విని నక్షత్రం 16:50 అనగా మధ్యాహ్నము 12:46 వరకు. విష్కంభయోగము 19:53 వరకు అనగా మధ్యాహ్నం 1:59 వరకు. భవకరణము 6:09 అనగా ఉదయం 8:29 వరకు. ఈరోజు వర్జము ఉదయము 8:22 మొదలు 10:08 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 11:24 మొదలు 1:10 వరకు ఉంటాయి. ఈ రోజుననే ఉగాది పండుగ, నింబకుసుమ భక్షణం, శ్వేతవరాహ కల్పాది, చంద్రదర్శనం, మేషాయనగో రవి, అశ్విని కార్తె, మేష సంక్రమణము, అయనాంశలు 0, 22, 49, 48. ఈరోజు అహప్రమాణము 31:12. ఈ విధంగా తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి యోగ కరణములను వారములను తెలుసుకోవడం వలన శ్రేయస్సు కలిగినటువంటిది అవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు అశ్విని నక్షత్రం మొదటి పాదంలో రవి సంచరిస్తూ, అశ్విని 4వ పాదంలో మేషంలో చంద్రుడు, మృగశిర 3వ పాదం మిథునంలో కుజుడు, రేవతి 3వ పాదం మీనంలో బుధుడు, మకరంలో గురువు, అశ్విని 2వ పాదంలో మేషంలో శుక్రుడు, ధనిష్ట 3వ పాదంలో కుంభంలో గురువు, శ్రవణం 4వ పాదంలో వక్రగతుడై శని, రోహిణి 3వ పాదంలో వృషభంలో రాహువు, జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదంలో వృశ్చికంలో కేతువు. ఈ విధంగా ఈ యొక్క గ్రహముల యొక్క సంచారము మనకు జరుగుతూ ఉన్నది. సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని, చంద్రుడు మంచి కీర్తిని, కుజుడు ఐశ్వర్యమును, బుధుడు మంచి బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు కోమల వాక్కును, శని ఆనందమును, రాహువు బాహుబలమును, కేతువు కులవృద్ధిని. ఈ విధంగా నవగ్రహముల యొక్క ఫలితములు తెలుసుకొనడం వలన ఈ యొక్క ఫలితములు కలుగుతూ ఉన్నవి. ఇది మనకు ప్లవనామ సంవత్సరముగా చెప్పబడుతూ ఉన్నది. ఈ ప్లవనామ సంవత్సరములో పర్వతాకార సమానమైనటువంటి మేఘములు మంచి వర్షములను కురిపించుతాయి. అదేవిధంగా ప్రభువులు ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఈ సంవత్సరం అందంతా కూడా ధనధాన్యముల యొక్క సమృద్ధి, పాడి పంటల సమృద్ధి కలిగి అభివృద్ధి ప్రథంగా సుభిక్ష క్షేమారోగ్యములు కలిగి ఈ ప్లవనామ సంవత్సరము మనకు శుభములను కలిగింపచేస్తోంది.
2 తూముల వర్షము, 3 తూముల గాలి, 5 వీసముల పంట పండును. సముద్రమందు 9 భాగములు, పర్వతమందు 9 భాగములు, 2 భాగములు వర్షము భూమిపైన కురుస్తోంది. ఈ సంవత్సరము వర్షము రజక గృహమందు ఉండటం వలన సుభిక్షం ఏర్పడినటువంటిదే అవుతోంది. రాజు కుజుడవడం వలన ఈ సంవత్సరం దేశకాల భేదమున వర్షించుట, మరి పాలకులు నిగ్రహమును కలిగి జయాభిలాషై ఉండుట, తీవ్రమైనటువంటి యుద్ధభయములు, అగ్నిభయములు కలుగుట సంభవం. అదేవిధంగా ఈ సంవత్సరం నౌకావాహనమును కలిగి రాజు ఉండడం వలన చతుష్పద జంతువులకు పీడలు, ఉపద్రవములు, నౌకా ప్రమాదములు, యుద్ధములు కలుగుట సంభవము. మంత్రిని ఈ విధంగా ఈ సంవత్సరమంతా కూడా విశేషంగా వాయు వేగముగా వీచుట వలన పంటలకు కొద్ది కష్ట నష్టములు కలుగును. ఈ వాయువేగం వలన కొంత నష్టములు కలిగినప్పటికీ కూడా మంత్రి బుధుడై ఈ సంవత్సరం పంటలను మధ్యమ ఫలితమును కలిగింపజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం గోధుమలు, యవలు, ఆవాలు, మినుములు, శనగలు, వేరుశనగలు, పత్తి పంట, వెండి, నార, గోనె సంచులు, కాగితము, వ్యాపారము, నూనె గింజలు వీటి యొక్క అభివృద్ధి విశేషంగా కలుగును. ఈ సంవత్సరం సేనాధిపతి కూడా కుజుడవడం వలన మరి ఆతంక పీడలు, సస్యములకు నష్టములు, ప్రజాపాలకుల యొక్క యుద్ధములు ఇవి కలుగుతవి. అదేవిధంగా సస్యాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరము నల్లని భూముల యందు నల్లని ధాన్యములను బాగుగా ఫలిస్తాయి. అదేవిధంగా నువ్వులు, మినుములు, అవిసెలు, ఆవాలు, ఉలువలు, చింతపండు, ఇనుము, యంత్ర పరికరములు, కట్టెలు, బొగ్గు ధరలు సరసముగా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరము ధాన్యాధిపతి గురువు అవ్వడం వలన దేశమందంతటా కూడా సువృష్టి కురిపించును, పాడి పంటల సమృద్ధి కలుగుతుంది. అదేవిధంగా అర్ఘాధిపతి కుజుడవ్వడం వలన ఈ సంవత్సరము వర్తకులకు, వాణిజ్య వ్యవసాయదారులకు కొంచెం సామాన్యమైనటువంటి లాభములు కలుగుతవి. పశు సంపద కొంత తరుగుతుంది. ఈ సంవత్సరం వెండి, బంగారము, కందులు, మిర్చి, వేరుశనగ, ఇనుము, ఉక్కు, రాగి, సీసం, సత్తువ మొదలగు ఎరుపు ధాన్యములు కూడా విశేషంగా మరి ఉత్పత్తి అవుతవి. వాటి ధరలు కూడా పెరిగినటువంటివే అవుచున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరం మేఘాధిపతి కుజుడవ్వడం వలన వాయు యొక్క వీచడం ఎక్కువ ఉంటుంది కాబట్టి గాలి అధికం వల్ల కొంత అల్పవృష్టి కలిగినటువంటిది అవుతుంది. ధరలు కూడా హెచ్చు తగ్గులు కలుగుతాయి. ఈ సంవత్సరం మేఘాధిపతి కుజుడవడం వలన ఎరుపు ధాన్యముల యొక్క పంట విశేషంగా పండినటువంటిదే అవుతోంది. రసాధిపతి రవి అవడం వలన ఈ సంవత్సరం మరి నెయ్యి, నూనె, బెల్లము, తేనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లు, కూరగాయలు ధరలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం నీరసాధిపతి శుక్రుడు అవ్వడం వలన కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రముల యొక్క ధరలు పెరుగుతవి. పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు యముడు అవడం వలన పశు సంపద కొంత తరుగుట, పాడి సమృద్ధి తగ్గుట కలుగును. గోసంపదను రక్షించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వరుణనామక మేఘము రాజాధి నవనాయకుల అనుకూలతలు లేకున్నా వరుణనామక మేఘం వలన మంచి వర్షములు మన ప్రాంతంలో కురిసి తుపాను గాలి అధికముగా ఉండినప్పటికీ కూడా వాయుసహిత వర్షములు ఈ యొక్క చైత్రమాసము నుండే కురుస్తాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో అన్ని రకములైనటువంటి పంటలు విశేషంగా పండుతాయి. కర్తరి మే 4 నుండి 28 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం 4 మే వరకు శుక్రమౌఢ్యము, 13 మే నుండి ఉత్తమమైనటువంటి వివాహాది శుభముహూర్తములు ప్రారంభమగును. గురుమౌఢ్యము ఈ వచ్చే సంవత్సరం 19 ఫిబ్రవరి నుండి 22 మార్చు వరకు ఉంటుంది. ఒక నెల, మార్చి నెలలో ఈ యొక్క శుభముహూర్తములు ఒక నెల రోజులు ఉండవు. సింధు నది పుష్కరాలు ఈ యొక్క 20 నవంబర్ నుండి అనగా 2021 20 నవంబర్ నుండి 10 రోజుల వరకు పుష్కరములు సింధు నదికి ప్రారంభమవుతవి. ఈ సంవత్సరము మనకు కనిపించు గ్రహణములేవీ లేవు. మృగశిర కార్తె ఈ సంవత్సరం 8 జూన్ మంగళవారం రోజున పగలు 12 గంటల 5 నిమిషములకు ప్రవేశమై అవుతోంది. ఈ మృగశిర కార్తె యొక్క ఫలితము సువృష్టి కలిగింపజేస్తోంది. ఈ సంవత్సరం గురువు అతిచారగతిచే మకర కుంభరాశుల యందు సంచరించటం వలన గురువు యొక్క ఫలితము సజ్జనులను, సత్పురుషులను విరోధించు జనువులు పెరుగుదురు. ఈతి బాధలు, రోగములు కూడా పెరుగు సూచనలు కలవు.
శని మకర రాశి యందు సంచారం వలన అధిక వర్షములు, గాలితో కూడుకున్నటువంటి వర్షములు, పురోహితులకు, వైద్యులకు, కులవృత్తులు చేయువారులకు, బడుగు బలహీన వర్గముల వారికి హాని కలుగుట సంభవం. ఈ సంవత్సరం మకర సంక్రాంతి 14వ తేదీ రోజు రాత్రి కలుగుతోంది. అనగా 14వ తేదీ రాత్రి 8 గంటల 9 నిమిషములకు మకరంలో రవి ప్రవేశం కనుక 15వ తేదీ శనివారం నాడు ఉదయం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి యొక్క ఫలితం ఏమిటి అంటే యువతీ యువకులకు లాభము కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము వర్షధాన్యములు, వర్షముల యొక్క ఉత్పత్తి 15 పాళ్ళు, ధాన్యము 13 పాళ్ళు, ప్రజావృద్ధి 17 పాళ్ళు, ప్రజల యొక్క నష్టం 13 పాళ్ళు, పాపపుణ్యములు 5 పాళ్ళు. ఈ సంవత్సరం సుఖము 3 పాళ్ళు, దుఃఖము 7 పాళ్ళు, అగ్నిభయం 17 పాళ్ళు, న్యాయము 13 పాళ్ళు, అన్యాయం 17 పాళ్ళు, పంటల యొక్క వృద్ధి 5 పాళ్ళు, పంట నష్టం 7 పాళ్ళుగా ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ శుక్ల పాఠ్యమి శుక్రవారం అవడం వలన ఈ సంవత్సరమందంతా కూడా ప్రజలు, పాలకులు ప్రజా సంక్షేమమునకు ఖర్చు చేయుదురు. ప్రజలను సంరక్షించు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులచే పాలకులు కొన్ని సంక్షేమ కార్యములను నిలుపుదల చేయుట సంభవం. ఈ సంవత్సరం వర్షముల యొక్క రాక అశ్విని కార్తె 13 ఏప్రిల్ నుండి నక్కవాహనము పూర్ణజలం కావున చైత్రమాసం 21 ఏప్రిల్ నుండి వర్షములు కురుస్తాయి. ఈ యొక్క భరణీ కార్తె, కృత్తికా కార్తెలలో నెమలి వాహనం పాదజలమై అవడం వలన మే, జూన్ మాసములలో ఎండ తీవ్రతలు అధికముగా ఉంటాయి. రోహిణీ కార్తె 25 మే నుండి ప్రారంభమవుతుంది కనుక ఋతుపవనములు 2 జూన్ తర్వాత కేరళను తాకును. మృగశిర కార్తె 8 జూన్న ప్రారంభం కనుక 11 జూన్ నుండి ఈ యొక్క దేశమందంతటా కూడా తొలకరి వర్షములు ప్రారంభమవుతాయి. ఎండ తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం రాజాది నవనాయకుల యొక్క ఫలితమైన మీదట ఆదాయము, వ్యయము, మేషము ఈ యొక్క రాశులకు ఆదాయము, వ్యయం ఎంత ఉంటుంది అనగా మేషరాశికి 8 లాభము 14 ఖర్చు, వృషభ రాశికి 2 లాభము 8 ఖర్చు, మిథున రాశికి 5 లాభం 5 ఖర్చు, కర్కాటక రాశి వారికి 14 లాభము 2 ఖర్చు, సింహరాశి వారికి 2 లాభము 11 ఖర్చు, కన్యారాశి వారికి 5 లాభం 5 ఖర్చు, తులారాశి వారికి 2 లాభము 8 ఖర్చు, వృశ్చిక రాశి వారికి 8 లాభం 14 ఖర్చు, ధనురాశి వారికి 11 లాభం 5 ఖర్చు, మకర రాశి వారికి 14 లాభము 14 ఖర్చు, కుంభరాశి వారికి 14 లాభము 14 ఖర్చు, మీనరాశి వారికి 11 లాభం 5 ఖర్చు. ఈ సంవత్సరము అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఆదిశూన్యమును కలిగినటువంటి నక్షత్రములే అవుతున్నవి కనుక ఈ నక్షత్రముల వారికి ఆరోగ్యము ఎడల శ్రద్ధ కనబరిచినటువంటి వారే కావాలి. ఈ విధంగా ఈ సంవత్సరం మేషాది రాసులందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది అని అనగా మేషరాశి వారికి ఆరోగ్యం, ద్రవ్యలాభం, బంధుమిత్రుల యొక్క కలయిక, అవివాహితులకు వివాహయోగం, చేయు కృషియందు స్వల్ప అనుకూలత, కార్యాలు ఆలస్యమగుట సంభవం. చేతి వృత్తులు, వ్యవసాయదారులకు, పరిశ్రమలకు అననుకూలతలు ఉంటాయి. స్వల్ప ప్రమాద సూచన కలదు. కళత్ర సుఖం, వాహన సుఖం, వ్యాపారమందు, భూములందు లాభం, విద్యార్థులకు మంచి విజయమును పొందుట, అన్ని రంగముల వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయాభివృద్ధి, వృత్తి ఉద్యోగస్తులకు స్థానచలనములు, వ్యవసాయదారులకు లాభము, కళత్ర సుఖము, సంతానముపై శ్రద్ధ, వారికి అభివృద్ధి కలుగుటకు ప్రయత్నములు, విందు వినోదాలలో పాల్గొనుట, విద్య, వైద్య, రాజకీయ రంగముల వారికి అనుకూలము, వ్యాపారస్తులకు మధ్యమము, శుభకార్యాలోచనలు చేస్తారు. ఆరోగ్యము పట్ల జాగ్రత్తలు అవసరం. మిథున రాశి వారికి ధనాదాయం ఉంటుంది. శత్రుజయం, మానసిక ప్రశాంతత, ఉద్యోగ ప్రాప్తి, సంతాన వృద్ధి, ఆస్తి తగాదాలు, బంధుమిత్ర సహాయము, వాహనముల వలన ఇబ్బందులు, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల వారికి బదిలీ సూచన, ప్రయాణముల మూలకంగా అలసట, పనిభారము, అదనపు బాధ్యతల యొక్క నిర్వహణ చేయుట, వ్యవసాయ వ్యాపార రంగాల వారికి, చేతువృత్తి వారులకు మధ్యమ ఫలితము, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నములు సఫలమవుతవి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వృత్తి పనివారులకు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయదారులకు అనుకూలము.
లాభము కలుగును. శుభకార్యాలు వాయిదా పడుట జరుగును. వైద్య న్యాయ ప్రజాపాలకులకు అనుకూలము. శత్రువుల వలన నష్టములు ఉండును. మీ మనోధైర్యము మీకు శత్రువు వలన శ్రీరామ రక్షగా ఏర్పడుతుంది. చెడు స్నేహాలకు చెడు మాటలకు దూరం ఉండుట మేలు. శుభాశుభ ఫలితములుండును. పనిభారము పని ఒత్తిడి మీకు అననుకూలంగా ఉండును. దైవారాధన వలన శుభం కలుగుతుంది. సింహరాశి వారికి శుభాశుభ ఫలితములుంటాయి. రుణభారము నుండి విముక్తులవుతారు. రుణాలు తీర్చేస్తారు. ఆదాయం పెంచే మార్గాలను అనుసరిస్తారు. కొన్ని విషయాలలో వ్యతిరేకతలు వచ్చినా గాభరా పడకుండా కష్టపడి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి పనుల వారికి లాభము. ఉద్యోగ ప్రయత్నములు సఫలం అవుతాయి. పనుల ఒత్తిడులు ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితములు కలుగుతాయి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. వ్యాపారస్తులకు మధ్యమ ఫలితం ఉంటుంది. వైద్య న్యాయ ప్రజాపాలకులకు కూడా మధ్యమ ఫలితం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మీ మిత్రులు సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. గృహప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుట రాజకీయ సాంకేతిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మాట పట్టింపుల వలన స్వల్ప నష్టం కలుగుతుంది. కుటుంబమందు అభిప్రాయ భేదాలు రాకుండా మసలు కొంటే లాభం. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఊహించని బాధ్యతలు పని ఒత్తిడి పనులు ఆలస్యమగుట సంభవం. ఆగస్టు నుండి వివాహ కార్యములు చేయుటకు అనుకూలమైనటువంటి సమయం. వైద్య న్యాయ ఉద్యోగ వ్యాపార రంగముల వారికి మధ్యమ ఫలితము ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వారికి ఈ సంవత్సరము, తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల వారికి పదవి అధికారం లభిస్తుంది. సంతాన మూలకంగా కొంత మనస్తాపం కలిగిస్తాయి. మాతృసుఖము, జీవిత భాగస్వామి సహకారము ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులుంటాయి. విలువైన బహుమతులు అందుకుంటారు. వ్యాపారమందు, వ్యవసాయమందు, సాంకేతిక రంగాల వారికి అనుకూలం. విద్య, వైద్య, న్యాయ, ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులకు లాభములు కలుగుతవి. వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారికి గృహమందు సుఖము, శుభాశుభ ఫలితములు సమానముగా ఉంటాయి. చేయు పనుల యందు అనుకూలత, మిత్రలాభము, క్రయ విక్రయముల యందు, రాజకీయాలందు అనుకూలం. బంధుమిత్రుల సహకారం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసిన కొనుట మరియు ప్రముఖుల యొక్క పరిచయములు ఏర్పడుట, విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితము లభిస్తుంది. ఉన్నత విద్యకై విదేశయానం ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్థానచలనములుంటాయి. వైద్య వృత్తివారులకు కష్టతరముగా ఉంటుంది. దైవభక్తి కలిగి ఉంటారు. పరుల సహాయమున మీ కార్యములు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వారికి సాహిత్య, సాంస్కృతిక, కళా, సాంకేతిక రంగముల వారికి అనుకూలము. వస్త్ర, ధన, ధాన్య లాభం కలుగుతుంది. కీర్తి, మనోల్లాసం కలిగి మనస్సు సంతానాభివృద్ధికి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు. ప్రముఖుల యొక్క పరిచయాలు, వివాహకార్య వృద్ధి, వివాహకార్య సిద్ధి, సంతాన ప్రాప్తి, ఆదాయాభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సహకారములతో సమస్యల పరిష్కారం. విద్య, వైద్య, న్యాయ, ఉద్యోగ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు సామాన్యముగా ఉంటుంది. వ్యాపార వర్గములందు లాభనష్టములు సమానము. ఈ రాశివారులకు ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాలి. వ్యవసాయదారులకు లాభము. మకర రాశి వారికి వస్త్ర, ధనధాన్య లాభం. కీర్తివృద్ధి, మనోల్లాసము. సాంస్కృతిక, సాహిత్య, కళా సాంకేతిక రంగాల వారికి అనుకూలము. యువతీ యువకులకు వివాహాది శుభకార్యములు అనుకూలిస్తవి. సంతానాభివృద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక కలిగి విభేదాలు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అననుకూలతలు ఉంటాయి. వైద్యపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. కోపతాపాల వల్ల ముఖ్యమైన వారికి దూరమయ్యే సూచనలు ఉంటాయి. విద్య, వైద్య, న్యాయ, ఉద్యోగ రంగముల వారికి లాభము, స్వస్థల ప్రాప్తి. వ్యాపారస్తులకు అననుకూలతలు తక్కువ. లాభనష్టములు సమానము. వ్యవసాయదారులకు రెండవ పంట లాభమును కలగజేయును. కుంభరాశి వారికి వృత్తి వ్యాపార రంగంలోని వారికి సామాన్యముగా లాభంగా ఉంటుంది. ఇంటా బయట సమస్యలుంటాయి. ఆరోగ్యము సహకరించకపోవుట సంభవము. మిత్రుల వల్ల కొంత లాభము కలుగుతుంది. వివాహాది శుభకార్యములు పరుల వల్ల నెరవేరుతాయి. విద్యార్థులకు శ్రమ అవసరం. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
ఉద్యోగ, వైద్య, న్యాయ, సాంకేతిక, కళారంగాల వారికి సామాన్య లాభములుంటాయి. అమూల్యమైన వస్తువులను, స్థిరాస్తులను అమ్మవలసి వస్తుంది. ఈ సంవత్సరం కొంత శుభాశుభమైన ఫలితాలుంటాయి. మీనరాశి వారికి కళా, సాహిత్య రంగాలలో వారికి అనుకూలం. శుభకార్యాలోచనలు ఫలిస్తాయి. పరుల సహాయమున వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. సంతానం, భార్య, బంధు సమాగమము, సుఖము, శాంతి కలుగుతుంది. స్థిరాస్తి, గృహ నిర్మాణాలు, ధనమును వెచ్చించుట, ఆరోగ్యము, ధనవృద్ధి, భోజన సుఖము, వ్యాపారస్తులకు, వృత్తివారులకు లాభము, విద్యార్థులకు శుభము, ఉన్నత విద్యకై చేయు ప్రయత్నములు సిద్ధిస్తాయి. విద్య, వైద్య, న్యాయ, ఉద్యోగ, సాంకేతిక రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యవసాయదారులకు లాభము చేకూరుతుంది. ఈ విధంగా ఈ ప్లవనామ సంవత్సరం యొక్క ఫలితములు 12 రాశుల వారికి కలుగుతవి. అయినప్పటికీ ఎవరైతే సదాసర్వకాలము నిత్యం న్యాయ మార్గము, ధర్మ మార్గము, భక్తి తత్పరత కలిగినటువంటి వారే అవుతారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా శుభమే కలిగినటువంటిదే అవుతుంది అని ఈ సంవత్సరం, ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభమును, ఆనందమును, ఆరోగ్యమును కలిగింప చేయునదై అవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ చిలవేసి, ఆదిలాబాద్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.